వెల్కమ్ టు VBC ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉత్తరాదిలో మూడో భాషగా ఏది అన్న తమిళనాడు సీఎం స్టాలిన్. కేంద్రం తమిళనాడు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదం. $250 కోట్లకు పైగా మోసం చేసిన సాధన చిట్ ఫండ్స్. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి ఎదురు దెబ్బ. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాద శ్రీనివాసులు నాయుడు విజయభేరి. గోదావరిలో బోటు బోల్తా, 3 గల్లంతు. రాజమండ్రి శివారు ప్రాంతవాసులుగా గుర్తించిన పోలీసులు. కేంద్రం తమిళనాడు రాష్ట్రాల మధ్య నూతన జాతీయ విద్యా విధానం అమలు విషయంలో నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది. త్రిభాషా సూత్రాల అమలును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఒకవేళ త్రిభాషా సూత్రాన్ని ఉత్తరాదిలో అమలు చేస్తే ఏ భాష నేర్పిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియాతో ఆయన ఓ పోస్టు విడుదల చేశారు. తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొందరు మమ్మల్ని అడుగుతున్నారు. కానీ ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో చెప్పడం లేదు. అక్కడ 2 భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం 3 భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని సీఎం స్టాలిన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. నర్సారావుపేటకు చెందిన సాయి సాధన చిట్ ఫండ్స్ బాధితులను ఆదుకునే దిశగా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసిన వాళ్లు కోర్టులో లొంగిపోయామంటే సరిపోదని ఆయన పేర్కొన్నారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసం వద్దకు వచ్చిన సాయి సాధన చిట్ ఫండ్స్ బాధితుల్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు తన కాన్వాయ్ ఆపారు. బాధితులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. సాయి సాధన చిట్ ఫండ్స్ లో జరిగిన మోసాన్ని ముఖ్యమంత్రికి బాధితులు వివరించారు. సుమారు 250 కోట్లకు పైగా మోసం చేసినట్లు తెలిపారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. వీళ్ళందరూ చాలా 1 కోటి 2 కోట్ల పిల్లలు చదువుకున్నాడు మొత్తం స్కామ్ న్యాయం చేయడం కోసం 200 మంది అట్లా నమ్మాం సార్. 30 ఏళ్ల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు సార్. 30 ఏళ్ల నుంచి ఉన్నారు కదా, అలాగా కంటిన్యూ అయింది సార్. మనుషులు కూడా నమ్మేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. లేకుండా ఎట్లా ఉన్నాయి సార్? మేము అది నాకు ఇప్పటికీ కదా అనుభవం. ఎప్పటి నుంచో పొలిటిషియల్ బ్యాంక్ ఉంది, ఆడిట్ ని చేశాడు. అగ్రి గోల్డ్ చేస్తున్నారు, ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్, ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాను జీవితాలు. అతను ఎలాంటి నష్టాలు లేవు సార్. వాడుకుంటుంది వాడికి ఏమైంది, మోసం చేసాడు. పోలీసు వాళ్ళు కూడా పోలీసులు దాన్ని ఎంత చేయాలో చేస్తా. జైల్లో బ్రహ్మాండంగా ఇదైతున్నారు సార్, రాజభోగాల్లో రాజభోగాలతో. ఐ విల్ ట్రీట్ హిమ్ ప్రాపర్లీ. దాని గురించి మీకు సందేహం ఒక వారం ఉన్నాడు. పేరేంటి ఆయన? పేరేంటి? అడుసుమల్లి శివప్రసాద్. అదొకటి సార్. దాంట్లో డైరెక్టర్స్ సభ్యులే అంతా డైరెక్టర్స్. వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు. భార్య, కూతురు, కొడుకు ఎటు వెళ్ళిపోయారు. నంబర్ మేము ఆ బాధ మేము చెప్పుకుంటున్నాం. మీరు పక్కకు వచ్చేసేయండి. వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళందరిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అప్పుడు అన్ని బయటకు వస్తాయి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ. నాకు వచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా అతనికే ఇచ్చారు. 20 రోజుల ముందు నుంచి ఒక 50 కోట్ల రూపాయలు వసూలు చేశాడండి. కావాలని డబ్బులు ఎక్కడికి పోలేదండి, మొత్తం ఉన్నాయి. దేశంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం అలవాటు అయిపోయిందండి. ఆర్థిక నేరాలు, రాజకీయ నేరాలు కుటుంబాలు ఉన్నాయండి బాధితులు.
మీరే న్యాయం చేయగలరు సార్. మీరే న్యాయం చేయగలరు. 200 మంది వచ్చాం. ఎవరు న్యాయం చేయలేదు సార్. మీరే న్యాయం చేయగలరు. స్కూల్ మేట్ సార్ నన్ను మోసం చేసి తెస్తలేదు సార్ డబ్బు. నా స్కూల్ మేట్ సార్ పుల్లారావు. నేను 5 ఏళ్ళ నుంచి స్నేహం చేస్తున్నాను ఆయనతో. మరి ఎట్లా నమ్మే అంటే సార్ చీటీ పాటేసిన డబ్బు కరెక్ట్ చేస్తున్నాడు సార్. కాదు అంటే అతని నేచర్ ఎందుకు మారిపోయాడు? ఎందుకు మారంటే కూతురు అల్లుడు కొడుకు వచ్చేసరికి వాళ్ళకి దుర్బుద్ధి పెట్టుకున్నారండి. మనసులో దుర్బుద్ధి పెట్టుకున్నాడు. మోసం చేయడానికి మోసం చేయాలనుకున్నాడు సార్. 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు సార్ వాడు. సార్ కొంచెం ధైర్యంగా ఉండి చేస్తాం ధైర్యంగా. రమేష్ హాస్పిటల్లో 10% వాటా కొన్నాడని రూమర్ సార్. సార్ వాడనే డబ్బులు ఉంటాయి, బంగారం ఉంది, డైమండ్స్ ఉన్నాయి, అన్ని ఉంటాయి సార్. మీరు కొంచెం దాటేసి మా అందరినీ దారిలో పెట్టాలి సార్. ఎవ్రీపై ఎక్కడున్నా సర్చ్ చేసి పట్టుకోవాలి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుచుకున్నారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై ఆయన 2వ ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. ఉత్తరాంధ్రలో పోలైన మొత్తం 20,783 ఓట్లకు గాను 19,813 ఓట్లు మాత్రమే చెల్లినవిగా అధికారులు గుర్తించారు. ఈ స్థానానికి మ్యాజిక్ నంబర్ 10,068 ఓట్లు రావాల్సి ఉండగా తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపుతో ఫలితం తేలలేదు. 2వ ప్రాధాన్యత క్రమంలో కొనసాగిన లెక్కింపులో ఆది నుంచి ఆధిక్యత కనపరిచిన పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడును విజయం వరించింది. దీంతో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారికంగా గెలుపు ధృవీకరణ పత్రాన్ని శ్రీనివాసులు నాయుడుకు అందజేశారు. ఈరోజు ఉత్తరాంధ్ర సంబంధించిన 3 ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. ఈరోజు పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయిన ప్రక్రియ దాదాపు 8 గంటల సాయంత్రం వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో గాదే శ్రీనివాస నాయుడు గారు ఎక్కువ ఓటు పొంది విన్నర్గా డిక్లేర్ చేయడం జరిగింది. మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు అయితే ఈసీ వారు ఒక పర్మిషన్ తీసుకుని మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనము 8:30 కల్లా పూర్తి అవగానే కూడా వెంటనే మనము పర్మిషన్ కోసం రాయడం జరిగింది. పర్మిషన్ రాగానే వారికి ఎలక్షన్ సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో మీరు చూస్తే దాదాపు 10 మంది బరిలో ఉండేవారు. ఎన్నికల్లో 92.4% పైన ఓట్లు నమోదైనాయి. దీనికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పీస్ఫుల్గా, ట్రాన్స్పరెంట్గా జరగడానికి పూర్తి సహకారం అందించిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమాచారాన్ని ఎప్పటికెప్పుడు ప్రజల మధ్యలో తీసుకువెళ్ళి ఎక్కువ ఓటింగ్ శాతం రావడానికి అనుకూలంగా మనతో పాటు కలిసి పని చేసిన పాత్రిక సోదరిమార్లందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతరం విజేతగా నిలిచిన గాదే శ్రీనివాసులు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఉపాధ్యాయులు ఓట్లు వేసి గెలిపించారని, వారి తరపున చట్టసభలో తన గొంతు వినిపిస్తానని తెలిపారు. తన గెలుపును ఎలాంటి రాజకీయాలతో ముడిపెట్టి చూడడానికి లేదని స్పష్టం చేశారు. మరి ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ, అధ్యాపక మరియు మిత్ర సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ గెలుపుకి అవకాశం కల్పించారు. కాబట్టి ఈ గెలుపులో భాగస్వాములైనటువంటి మరి అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, మరి పీఆర్టీ సంఘపక్షాన్ని కూడా మరి పనిచేసినటువంటి మా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ విజయం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే నాకు మిత్ర సంఘాలన్నీ కూడా సిద్ధాంతాలు కూడా పక్కన పెట్టి నా గెలుపు కోసం మద్దతు ఇచ్చి మరి ఈరోజు ఈ గౌరవం దక్కడానికి, బాధ్యత నాకు అప్పచెప్పడానికి కారణమైందో వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మరి నేను పరిష్కారం చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని, మరి అందరికీ అందుబాటులో ఉంటానని, ఉపాధ్యాయ సమస్య పరిష్కారమే ధ్యేయంగా నేను పనిచేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే మొదటి ప్రాధాన్యత ఓటుతో వచ్చినట్లయితే సార్ వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండో ప్రాధాన్యత అవడం వల్ల అది పర్మిషన్ కోసం పైకి రాశారు. మరి అక్కడ నుంచి టెక్నికల్గా అక్కడ నుంచి ఆన్సర్ రావడం
లేట్ అయింది, ఆలస్యమైంది, అందుకే వెయిట్ చేసాం. మరి నేను వచ్చి మీతో మాట్లాడి మా కార్యకర్తలు కలుసుకుంటాం కలెక్టర్ గారిని అడిగాను. అడిగితే మరి విత్ పర్మిషన్ రాకుండా, అనౌన్స్మెంట్ అవ్వకుండా, అఫీషియల్ డిక్లేర్ అవ్వకుండా మీరు మీడియా దగ్గరికి వెళ్ళి మరి చెప్పడం కరెక్ట్ కాదు, మీ వాళ్ళు మీరు అఫీషియల్ వెళ్ళకూడదు, ఇప్పుడు వచ్చి సంతకం పెట్టి సర్టిఫికేట్ తీసుకున్నాకే మీరు ఏదన్నా చేయండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి సూచనల మేరకు నేను కూడా వెయిట్ చేస్తూ మరి మీరు ఇక్కడ ఉన్నారు, మా కార్యకర్తలందరూ కూడా మరి చాలామంది దూర ప్రాంతం వచ్చిన వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా మరి సర్టిఫికేట్ రాకుండా మరి నేను అఫీషియల్గా వచ్చి మరి మీకు ప్రకటించకుండా నేను వెళ్ళకూడదు కాబట్టి అది వచ్చాకే మీ దగ్గర రావడం జరిగింది. రాజమండ్రి పుష్కర్ ఘాట్ గోదావరి మధ్యలో బోటు బోల్తా పడి 3 వ్యక్తులు గల్లంతయ్యారు. గోదావరి మధ్యలో సేవించడానికి 20 మంది కోటిలింగాల ఘాట్ నుంచి బయలుదేరి బ్రిడ్జి లంకకు వెళ్లారు. పడవలోకి నీళ్లు చేరడంతో 8 మందిని ఒడ్డున దింపివేశారు. మరో 12 మందిని తీసుకుని వస్తుండగా బ్రిడ్జి 7వ వంతెన వద్ద పడవలోకి నీళ్లు చేరి గోదావరిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది వ్యక్తులు జాలర్ల సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 3 గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బోటు నడిపే మత్స్యకారుడు కూడా ఉన్నాడు. గాడ రాజు, అన్నవరం అనే 2 మత్స్యకారులు కూడా గల్లంతయ్యారు. వీరంతా రాజమండ్రి శివారు, సింహాచలం నగర్, భవానీపురం ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన తెల్ల రేషన్ కార్డుల జారీ విషయంపై శాసనసభలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డులు జారీ చేయడం యొక్క విధి విధానాలపై మరోసారి పునరాలోచన చేయాలని, అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే కార్డులు జారీ అయ్యేలా చూడాలని, కార్డును వేరు చేయడం, కొత్తగా పెళ్లైన వారికి కొత్త కార్డులు జారీ చేయడం వంటివి వెంటనే చేపట్టాలని ఆయన కోరారు. రేషన్ కార్డు అంటే కేవలం రేషన్ కోసం కాదని, ఆరోగ్యశ్రీ, వితంతు పింఛన్తో ఇబ్బంది పడుతున్నారని, త్వరగతిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రిని కోరారు. అధ్యక్ష, ఈ వైట్ కార్డు విషయంలో అధ్యక్ష, చాలామంది ఇదివరకటి నుంచి వైట్ కార్డ్స్ ఉండి అర్హత లేనప్పటికీ కూడా వైట్ కార్డ్స్ పొంది ఉన్నారు అధ్యక్ష. అసలు వైట్ కార్డు ఉండటానికి ఎంత అమౌంట్ ఉండాలి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ పూర్ పర్సన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ మెంట్ బై బీపీఎల్? మిడిల్ ఇన్కమ్ అంటే ఏంటి, అబవ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది క్లారిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. వైట్ కార్డ్స్లో పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రాలకి వెళ్ళి లేకపోతే వేరే చోట నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి కార్డులో కొత్తగా జంటకి యాడ్ చేసే అవకాశం లేదు అధ్యక్ష. దాని వలన ఆరోగ్యశ్రీ కార్డు, మెయిన్గా వైట్ కార్డ్ అంటే ఏదో కేవలం బియ్యము సప్లై గురించి కాదు అధ్యక్ష, కేవలం హెల్త్ రీజన్స్ ద్వారా దాని గురించే వైట్ కార్డ్ మీద అందరూ కూడా ఫోకస్ పెడుతున్నారు అధ్యక్ష. అట్లాగే చాలామంది భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ రావాలన్నా మళ్ళీ వైట్ కార్డు ఉండాలి. వాళ్ళకి ఏజ్ 60 years దాటినప్పటికీ కూడా పెన్షన్ రావట్లేదు అధ్యక్ష. సో అన్నిటికీ కూడా కంప్లీట్గా ప్రతి దానికి కూడా వైట్ కార్డ్ అనేది ఒక మ్యాండేటరీ కింద ప్రజలు భావిస్తున్నారు. కానీ ఈ వైట్ కార్డ్స్ చాలా కాలం నుంచి స్ప్లిట్ కార్డ్స్ కూడా ఇవ్వటం లేదు అధ్యక్ష. దీనికి ప్రభుత్వము త్వరితగతిన చర్యలు తీసుకుని అసలు ఇన్కమ్ని ఫిక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి రీసర్వే చేసి టోటల్గా కార్డ్స్ సిస్టమ్ని రీవ్యాంప్ చేస్తే కరెక్ట్ ఒక ట్రాక్లోకి వస్తుందనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. దయచేసి ప్రభుత్వాన్ని, మంత్రివర్యుల్ని కూడా త్వరితగతిన ఈ వైట్ కార్డు విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. తిరుమలకు అలిపిరి నుంచి కాలినడకన వెళ్లే మార్గంలో మరోసారి చిరుత కలకలం రేపింది. గాలిగోపురం సమీపంలో వేకువజామున 1 గంట ప్రాంతంలో దుకాణాల వద్దకు చిరుత వచ్చింది. సమీపంలోని సీసీ కెమెరాల్లో ఈ వీడియో రికార్డ్ అయింది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు కాలినడక మార్గంలో వెళ్లే భక్తుల రక్షణ కొరకు పలు చర్యలు తీసుకుంటుంది. దేశవాళీ క్రికెట్లో భారత్ అందించిన అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా పేరుగాంచిన ముంబై జట్టు దిగ్గజ క్రికెటర్ పద్మాకర్ సివాల్కర్ 84 సంవత్సరాల వయసులో మృతి చెందారు. 21 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన సివాల్కర్ 47 ఏళ్ల వయసు వరకు ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన పద్మాకర్ భారత క్రికెట్ జట్టుకు మాత్రం ఎంపిక కాలేదు. ఆ సమయంలో బిషన్ సింగ్ బేడీ నుంచి తనకు గట్టి పోటీ ఎదురైంది. కెరీర్లో 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 589 వికెట్లు పడగొట్టాడు. అతడి మృతిపై ప్రముఖ క్రికెట్ ఆటగాళ్లు సంతాపం వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర వైభవోపేతంగా జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు విరాజిల్లుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం కేంద్రంలో అడ్డూరు వారి వంశానికి చెందిన ఆడపిల్లగా ఈ అమ్మవారిని చెప్పుకుంటారు. ఇక్కడ అడ్డూరు వారి వీధిలో అమ్మవారికి పురాతనమైన ఇల్లు సైతం ఉండడం విశేషం. సుమారు 200 ఏళ్ల క్రితం కోవెల కూడా లేని ఈ కనక మహాలక్ష్మి అమ్మవారికి అడ్డూరు వారి వంశానికి చెందిన వారు 1920లో విగ్రహం తయారు చేసి ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది. అనంతరం వారి తాతలు ముత్తాతలు పూజలు చేస్తుండగా కాలక్రమేణా 3 మండలాల ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమ్మవారి జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో బి శ్రీనివాస్ తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు, జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు కుటుంబ సభ్యులతో వచ్చి దర్శించుకున్నారు. ఉత్సవ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి జాతరను అంగరంగ వైభవంగా జరిపించినందుకు నిర్వాహకులకు ప్రజలు అభినందనలు తెలిపారు. పిఠాపురంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో జనసేన ఆవిర్భావ సభా సమావేశాలు జరుగుతాయని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి మాట్లాడుతూ జనసేన ఆవిర్భావ సభ విజయవంతంపై తిరుపతి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించామని తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో జనసేన ఆవిర్భావ దినోత్సవంకు భారీగా పార్టీ శ్రేణులు పాల్గొనేలా చూడాలని నిర్ణయించామన్నారు. ఆవిర్భావ దినోత్సవంలో జనసేన చీఫ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనాలని కోరారు. పార్టీ పైన కార్యాచరణలు ముఖ్యంగా 14వ తేదీ పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాల జనసేన పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీలో జరిగిన ఈ 10 సంవత్సరాలు జరిగిన ఒడిదుడుకులు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, అందులో భాగస్వామిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవడం చాలా సంతోషంగా. ఈ గత 5 సంవత్సరాల పాలనలో అందరూ కూడా చూసాము, రాష్ట్రం అధోగతి పాలైంది, అన్ని రంగాల్లో కుంటుపడింది, అభివృద్ధి శూన్యం, సంక్షేమం పేరుతో సొంత పేరు తెచ్చుకోవడమే కానీ సంక్షేమం కూడా పూర్తిగా అమలు చేయకుండా ఫెయిల్యూర్ అయ్యారు. అభివృద్ధి శూన్యం, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు 5 సంవత్సరాలలో. గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019లో జరిగిన 3 సంవత్సరాల కాలంలో రాష్ట్రం విడిపోయి 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి 3వ సంవత్సరం వచ్చి ఆ 3 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి 14 నుంచి 19 ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూజలు చేసి అమరావతిని నిర్మించి ఆయన అమరావతి అని ఏర్పాటు చేసుకొని అక్కడ గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సమక్షంలో అపోజిషన్ లీడర్గా అప్పుడు 2014-19లో ఉన్న అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్వైట్ చేసి రాజధాని అమరావతిలో పెట్టాలి అని పూజలు జరిపి పనులు పూర్తి చేసి ఒక పక్క ఎమ్మెల్యే క్వార్టర్స్, ఒక పక్క ఆఫీసర్స్ క్వార్టర్స్, ఒక పక్క జడ్జి క్వార్టర్స్, ఒక పక్క జడ్జి కోర్టు బిల్డింగ్స్, సెక్రటేరియట్, ఇవన్నీ కూడా 3 ఏళ్ల కాలంలో పూర్తి చేయడం జరిగింది. కొన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్స్ 4 అంతస్తులు, 10 అంతస్తులు, 15 అంతస్తులు బిల్డింగ్లు కూడా పైకి లేచాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం కంటిన్యూగా లేకుండా పోయింది. అప్పటి 14 నుంచి 19 ప్రభుత్వం
19లో దుష్టపాలన వచ్చింది. అవన్నిటిని కూడా అట్లే ఎట్లయితే 19లో జరిగి ఆగిపోయినాయో అదే స్థితికి ఈ 2024 వరకు అదే స్థితిలో పాడుబడి చెట్లు మొలిసి రోడ్లు కూడా అధ్వానంగా తయారయ్యి ఆ రోడ్లలో జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చెట్లు మొలిసిపోయి చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరలా ప్రజలందరూ కూడా గమనించారు. అనుభవశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, చరిష్మా కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తోడై మోదీ గారి సహకారంతో అమరావతిని పునరుద్ధరించి అమరావతికి కావాల్సిన నిధులు కేంద్రం నుంచి సమీకరించి అక్కడ జరుగుతున్న ఆఫీసర్స్ క్వార్టర్సు, ఎమ్మెల్యే క్వార్టర్సు, రోడ్సు యథావిధిగా పనులు టెండర్లు పిలిచి కొనసాగడం తెలిసిన విషయమే. అమరావతి అభివృద్ధికి పోలవరం, ముఖ్యంగా పోలవరం ఆంధ్రుల జీవనాడి. అటువంటిది పోలవరం కూడా 5 సంవత్సరాలు, అంతకుముందు గత 5 సంవత్సరాలు చేసిన పనులన్నీ కూడా వృధా అయిపోయి ఫ్లడ్స్లో కొట్టుకుపోయిపోతే మరలా ఇప్పుడు దానికి కూడా కేంద్ర సహకారంతో అమరావతిని కూడా మొదలు పెట్టడం, అమరావతిని కూడా పరుగులు పట్టించడం జరుగుతోంది. మనమందరం కూడా తెలిసిన విషయం చూస్తున్నాం టీవీలలో. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకో పక్క రైల్వే జోన్లు, విశాఖ భోగాపురం ఎయిర్పోర్ట్లు, ఒక పక్క ఇంకో పక్క ఇండస్ట్రియల్ పార్క్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఐటీ కారిడార్లు, ఇవన్నింటిని కూడా ఎక్కడికక్కడ 6 నెలలు 7 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే పోలవరం విజిటింగ్ పెట్టడం, ఆ తర్వాత అమరావతిని చేయడం, ఆ తర్వాత సంక్షేమం అభివృద్ధి చేయడం, రాష్ట్రంలో గుంతలు కూడా పూడ్చలేని 5 సంవత్సరాల కాలంలో గుంతలన్నీ పూడ్చడం, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా దాదాపు 13,342 గ్రామ సభలు నిర్వహించి 4,800 కోట్లు కేటాయించి ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా కాలువలు కానీ, మిగిలిపోయిన కుంటుపడిన రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. తెలంగాణలోని మావోయిస్టు దళాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 3 మహిళలు సహా 14 మంది మావోయిస్టులు కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు, సుక్మా జిల్లాకు చెందిన వారిగా గుర్తించామన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు ఎదుట 14 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన 14 మంది సభ్యులు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు, అదేవిధంగా 141 సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు లొంగిపోవడం జరిగింది. ఈ 14 మంది కూడా బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన గ్రామాలు ఎర్రపల్లి, అదేవిధంగా పూజాడి కంకే, కిస్తారం ఏరియా, ఈ ఏరియాలలో పనిచేసే మిలిషియా కమాండర్స్, అదేవిధంగా సిఎన్ఎం చైతన్య నాట్య మండలి ప్రెసిడెంట్స్, అంతేకాకుండా ఈ ఆర్పిసి రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీలో పనిచేసే సభ్యులు, అదేవిధంగా డిఏకేఎంఎస్ ఈ ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన రిలేటెడ్ ఒక దాంట్లో పనిచేసే వీళ్ళందరూ కూడా 14 మెంబర్స్ మనకు ఈరోజు ఇక్కడ సరెండర్ అవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత సంవత్సరం నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్డబ్ల్యూ ఫ్రంట్లో అద్భుత విజయాలు సాధించింది. ఒకవైపు ఎన్కౌంటర్లు, అదేవిధంగా సరెండర్స్ అండ్ అరెస్ట్ల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించింది. మనం 2024 నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు
64 మెంబర్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది వివిధ కేసులలో. తెలంగాణలోని ఎక్సైజ్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి కోరారు. తెలంగాణలో ఎక్సైజ్ శాఖ పట్టుకున్న గంజాయిలో 90% గంజాయిని భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో పట్టుకోవడం ఆనందంగా ఉందన్నారు. మరింతగా కృషి చేసి రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేయాలని ఆయన సూచించారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా నుంచి 72 మంది ఎక్సైజ్ అధికారులకు ఆయన నగదు రివార్డులు అందజేశారు. నాకు డే మానిటర్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను. ముఖ్యంగా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది ఒకటి రెండు సందర్భాల్లో నైట్ మొత్తం కూడా ఒక అక్కిని పట్టుకున్న తర్వాత, ఒక గాంజా వెహికల్ పట్టుకున్న తర్వాత నైట్ అంతా ట్రాక్ చేసి తెల్లవారు వరకు అఫ్ఘానియా వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది. మరి అదేవిధంగా పిఎస్ఏ కాదు, ఎన్డీపీఎల్ కానీ ఐటీ లిక్కర్ను ఎరాడికేట్ చేసే విషయంలో కానీ మన అధికారులు, సిబ్బంది చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు. నర్సంపేటలో ఐ స్టిల్ రిమెంబర్ రూట్ వాచ్ పోయినటువంటి ఒక స్మాల్ టీమ్ అన్ఫార్చునేట్లీ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. అందులో కానిస్టేబుల్కు చాలా సీరియస్ ఇంజరీ అయింది, హెడ్ ఇంజరీ. దట్ అన్ఫార్చునేట్లీ దట్ కానిస్టేబుల్ వాజ్ అండర్ ట్రీట్మెంట్. కోమాలో ఉన్నాడు, చాలా రోజులు కోమాలో ఉండి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఇంకా పూర్తిగా రికవర్ కాలేదు. ఆ విధంగా మన వాళ్ళు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. మరి ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ పోలీస్. మనం యూనిఫామ్ సర్వీస్ కాబట్టి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కాబట్టి మనకు పోలీస్ సిబ్బంది కానీ, మనకు కానీ, ఫారెస్ట్ వాళ్ళకు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఎవరైనా సరే యూనిఫామ్ వేసుకుంటే ప్రజలకు ఆ డిఫరెన్షియేషన్ తెలియదు. యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పోలీసులు అనుకుంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు కర్రి తాతారావు ఆగడాలకు అంతులేదని ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి అధ్యక్షుడు టీడీపీ నాయకుడు పెదపాటి విష్ణు ఆరోపించారు. కేశవరంలోని తన స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో తాతారావు, అతని అనుచరులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. గ్రామ అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నిస్తే గంజాయి, మద్యం మత్తులో ఉండే అనుచరుల ద్వారా సొంత పార్టీ నాయకులని కూడా చూడకుండా చంపాలనుకోవడం దారుణమన్నారు. తాను ఒక గ్రామీణ వైద్యుడనని గత నెలలో తన క్లినిక్ వద్ద ఉండగా తాతారావు అనుచరులతో వచ్చి తనపై దాడి చేశారన్నారు. అధికార పార్టీ నాయకులకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ నాయకులు గంజాయి కుర్రల్ని తయారు చేస్తున్నారు, గంజాయి వ్యాపారాలు చేస్తున్నారని చెప్పేసి మనం అనేక విధాలుగా వాళ్ళని విమర్శలు చేసాం. కానీ ఈరోజు మన కేశవరం గ్రామంలో మేము పార్టీ పరువు తీయాలని కాదండి, ఒక పార్టీ అధ్యక్షుడై ఉండే కేశవరం గ్రామంలో కొంతమంది యువతను చెడగొట్టి ఎవరైతే గంజాయి దాతున్నారో, ఎవరైతే ముందు దాతున్నారో వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళతోటి దౌర్జన్యాలకు దిగుతూ ఊళ్ళో ఎవరైతే ఎదురు మాట్లాడుతున్నారో ఏటో చూసుకుని వాళ్ళనే ఈ గంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళి కొట్టించడం, ఊళ్ళో అందరికీ భయభ్రాంతులు చేయించడం, ఇలాగ అనేక మందిని కొట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను గ్రామ సంస్థల గురించి అయ్యి మాట్లాడడం, కొన్ని పనులు చేయించడం అతనికి నచ్చడం లేదు. అదే కక్ష పెట్టుకుని ఆ రోజు మధ్యాహ్నం జరిగిన కక్షతోటి సాయంత్రం అతను 9:30 ఆ టయానికి ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి విపరీతమైన మందు దాగి, పీకల దాకా మందు దాగి వాళ్ళ చుట్టూ ఉన్న కుర్రోళ్ళందరితో కూడా మందు పట్టించి 9:30 ఆ టయానికి నా దగ్గరికి, నేను హాస్పిటల్లో క్లినిక్లో, నేను గ్రామీణ వైద్యుడిని, 9:30కి క్లినిక్లో ఒంటరిగా ఉండడంతో ముందుగా ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి అతను వచ్చి నాతోటి అరుపులు కేకలతోటి భయాందోళన చేసి నా మీద దౌర్జన్యంగా నన్ను కాలర్ పట్టుకుని బయటకు లాక్కొచ్చి, లీడర్ అయితే నువ్వు ఉండాలి లేకపోతే నేను ఉండాలి ఊళ్ళోను, నువ్వేట్రా లీడర్గా వ్యవహారం చేస్తున్నావు, నీకేంటి నువ్వు సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నావా, నీ అంతి చూస్తా నేను చంపేస్తాను, ఇవాళ నువ్వా నేనా తెలుసుకుందాం అని చెప్తులోకి మన మండల ప్రెసిడెంట్ అయినటువంటి ఎంపీపీ వాసు గారు అలా కాల్లో వాళ్ళ ఇంటి ఎదురుగుండా నా క్లినిక్, అతను ఆ టయానికి రావడంతో తాతారా గారు అతను తాగేసి ఇది ఇలా జరుగుతుంది వాసు అని అంట్లోకి అతను కూడా మధ్యాహ్నం గొడవ అయింది కదా, మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇలా గొడవ పెట్టుకున్నారు, మీరు ఇద్దరు ఒకే పార్టీయే, మీరు జోగేశ్వరరావు గారి దగ్గర లేదా మీ పార్టీ పెద్దల ముందు కూర్చొని మాట్లాడుకుని అది ఏదైనా తప్పు ఉంటే పెద్దల ముందులో తీసి పార్టీని సస్పెండ్ చేయొచ్చు, లేకపోతే ఏదో చేయాలి, వ్యవహారం చేయాలి, మీరు ఒక అధ్యక్షుడు అయ్యి ఉండి ఇక్కడికి వచ్చి ఇలాగ ఇతని మీద దౌర్జన్యం చేయడం తప్పని, అతనిది తప్పని చెప్పారు.
నేను ఏం జరిగిందో మధ్యాహ్నం అన్న విషయం నేను సోషల్ మీడియాలో పెట్టడం సేమ్ టు సేమ్ సోషల్ మీడియాలో పెట్టాను. అది చూసి నువ్వు మెసేజ్ పెట్టడం ఏంటని చెప్పి నా మీద దొజ్జన దిగి అక్కడ ఉన్న కుర్రోళ్ళు వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల ఉన్న ఆ గంజా కుర్రోళ్ళని అప్పటి వరకు ముందు పోసి వాళ్ళందరినీ ఎగ్గొలిపి ఎప్పుడైతే నేను కాలరెడ్డి బయటలో కూర్చోడో వాళ్ళందరూ ఒకేసారిగా ఒక 25 మంది 30 మంది ఉంటారు కుర్రవాళ్ళు. వాళ్ళు హాకీ వెపన్స్, హాకీ స్టిక్లు, క్రికెట్ ఆడే స్టిక్లు, ఏ రాడ్లతో అన్నిటితో వచ్చి నా మీద హఠాత్తుగా దౌర్జన్యం చేయడం జరిగింది. చేసిన వెంటనే అక్కడ ఎంపీపీ వాస్ గారు అలా కొంతమంది చూడడానికి వచ్చి అలా చూస్తూ ఉండిపోయారు తప్పితే మధ్యలోకి వస్తే వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. నన్ను లోపల పెట్టి వీళ్ళు మాట్లాడుతుండగా కరితారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.